100కు పైగా డెడ్ బాడీస్ని ధర్మశాల టెంపుల్ ప్రాంతంలో పాతిపెట్టానని ఒక వ్యక్తి వచ్చి పోలీసులతో చెప్పాడు. ఇప్పుడు ఇండియా మొత్తం ఈ ఇన్సిడెంట్ గురించే మాట్లాడుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ కర్ణాటకలోని ధర్మశాల టెంపుల్ దగ్గర జరిగింది. దాదాపు 100కు పైగా మందిని పాతిపెట్టాడంట. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు అండ్ అందరూ ఆడపిల్లలే. ఈ పాతిపెట్టిన వ్యక్తి ఆ ఆలయాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు, అంటే శానిటైజేషన్ వర్కర్. ఈయన రీసెంట్ గా కోర్టుకు వెళ్లి 100కి పైగా డెడ్ బాడీస్ ని 1995 to 2014 మధ్యలో ఈ ఇన్సిడెంట్ చేశాను అని ఒప్పుకున్నాడు. టెంపుల్ మేనేజ్మెంటే ఇతన్ని ఇవన్నీ చేయమని చెప్పారంట, లేదంటే చంపేస్తామని అన్నారంట. ఇతన్ని పాతిపెట్టిన బాడీలో చాలా మంది అమ్మాయిలే ఉన్నారంట. ఇందులో స్కూల్ ఏజ్ లో ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అప్పుడే చెప్పకుండా ఇప్పుడెందుకు చెప్తున్నావు అని కోర్టు వారు అడిగితే నా మనసు ఒప్పుకోలేదు, అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను అని అన్నాడు. ఇతను టెంపుల్లో వర్క్ చేసిన ఐడి అండ్ ఆధార్ కార్డుని చూపించి డెడ్ బాడీస్ యొక్క ఎవిడెన్స్ ని, అంటే ఎక్కడెక్కడ పాతి పెట్టాడో అవన్నీ చెప్పాడు. సో దీని గురించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రూఫ్స్ ఉంటే ఎవరిని వదిలిపెట్టాం అని అంటున్నారు. అయితే 2003లో అనత్యాబాద్ అనే ఒక అమ్మాయి ధర్మశాల ప్రాంతంలో తప్పిపోయిందని పోలీసులకు కంప్లైంట్ వస్తే పోలీసులు మీ అమ్మాయి ఎవరితో వెళ్లిపోయిందని ఆ కంప్లైంట్ ని డిస్మిస్ చేశారు. ఈ అనన్య వాళ్ళమ్మ ఈ టెంపుల్ యొక్క హెడ్ అయిన వీరేంద్ర హేగ్గాడ్ ను కలుద్దామంటే కూడా వీలు కాలేదు. సో అప్పటి నుంచి ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ పాతిపెట్టిన వ్యక్తి పేరు తెలియదు, కానీ భీమా నాయక్ అని అనుకుందాం. అక్టోబర్ 9, 2012 17 సంవత్సరాల సౌజన్య అనే అమ్మాయి ఉదయాన్నే లేచి కాలేజ్కి వెళ్దామని నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అలా నడుచుకుంటూ ధర్మశాల ఆలయం మీదుగా వెళ్తున్న సమయంలో అదే ఆమె చివరి రోజు కనిపించడం. మరుసటి రోజు అక్టోబర్ 10న నేత్రనది ఒడ్డున ఒక చెట్టుకు ఆమె చేతులు కట్టేసి కనిపించింది. ఈ విషయాన్ని విచారణ చేస్తే అదే ప్రాంతంలో ఉన్న సంతోష్ రావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసును సిబిఐ తీసుకుంది. ఈ సంతోష్ రావుకు 11 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత సాక్ష్యాలు లేవు అని, అతను అక్కడ లేడు అని, ఈ సంతోష్ రావు ఆ సమయంలో అక్కడ లేడు అని, పాపం నిర్దోషి అని, అమాయకుడని కోర్టు వదిలేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, అంటే 2 సంవత్సరాల 9 నెలల 11 రోజులు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం 4600 రోజులైంది. అయినా కూడా ఈ సౌజన్య అనే అమ్మాయిని ఎవరు చంపారో ఇప్పటి వరకు కూడా తెలీదు. 12 సంవత్సరాల తర్వాత ఈ విషయం మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే, ఇదే ప్రాంతంలో ఇదే ఆలయంలో పనిచేసే భీమా నాయక్ అనే వ్యక్తి సుమారుగా 19 సంవత్సరాల నుండి ఈ ధర్మస్థల ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఉంచేవాడు. 2014 తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ దాక్కున్నాడు అన్న విషయం ఎవ్వరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆ భీమా నాయక్ బయటకు వచ్చి, నేను ఈ ఆలయంలో పనిచేస్తున్న సమయంలో, నేను ఈ ఆలయంలో పనిచేస్తున్నప్పుడు ఇదే ఆలయం చుట్టుపక్కల కొన్ని వందల ఆడపిల్లల శవాల్ని పాతిపెట్టాను. అందులో కొందరు చిన్నపిల్లల శవాలు కూడా ఉన్నాయి. కావాలంటే నేను చెప్పిన చోట తవ్వండి, మీకు శవాలు బయటపడతాయి అని చెప్పాడు. నేను 2014లో ఇదే ప్రాంతంలో ఉండే ఒక పోలీస్ అధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను. కానీ ఆ పోలీస్ అధికారి ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నీ అంతు చూస్తా అని బెదిరించాడు. ఆ పోలీస్ అధికారికి భయపడి ఇన్నాళ్ళు నేను ఒంటరిగా బ్రతికాను అని చెప్పాడు. కానీ నా మనసులో ఉన్న బాధని, చాలా మంది ఆడపిల్లల శోకాన్ని, నేను నా మనసులో ఆ బాధని మోయలేక లాయర్ల ద్వారా ఈ విషయాన్ని పోలీసులకు తీసుకొచ్చాను అని చెప్పాడు. అయితే భీమా నాయక్ అనేది అసలు పేరా లేదా రామచంద్ర అనేది ఎవ్వరికి తెలీదు. ప్రస్తుతం ఇతను ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అన్నది ఎవ్వరికి తెలీదు. ఇతని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 151, 152 ప్రకారం ఇతన్ని పోలీసులు రహస్యంగా దాచిపెట్టారు. కర్ణాటకలోని ఈ ధర్మస్థల ఆలయాన్ని వీరేంద్ర హెగ్గాడ్ అనే ఇతను 1968వ సంవత్సరంలోనే ఈ గుడి యొక్క బాధ్యతలను తీసుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఈ గుడికి 21వ అధికారిగా ఉన్నాడు. ఈ గుడికి పూజలు బ్రాహ్మణులే చేస్తారు. ఆలయ బాధ్యత మాత్రం ఇతని పూర్వీకులది. ఈ ఆలయంలో ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల ఈ ఆలయం యొక్క ఇన్కమ్ ఎంతో చెప్పలేము, కానీ ఈ ఆలయం యొక్క ఇన్కమ్ మాత్రం కోట్లలో ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసుల దగ్గరున్న ఈ భీమా నాయక్ చెప్పినట్టు నేత్రా నది ఒడ్డున ఆడపిల్లల శవాల్ని పూడ్చిపెట్టిన బాధ్యత ఎవరు ఇతనికి ఇచ్చారు అన్నది 2014లో ఒక పోలీస్ అధికారికి భయపడి ఊరు వదిలి, ఉద్యోగం వదిలి వెళ్లిపోయిన వ్యక్తి ఎవరికి భయపడి ఉంటాడు? ఆలయ అధికారులకా, లేదా అక్కడ స్థానిక రాజకీయులకా, లేదా పోలీసులకా? భీమా నాయక్ చెప్పినట్టు నేత్రనది ఒడ్డున ఆడపిల్లల శవాలు కనుక ఉంటే ప్రపంచమంతా ఉలిక్కి పడుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి.